ఇప్పుడు నేను రోస్ట్ చేస్తాను, మీరు వీడియోని ఎండ్ వరకు చూడాలి. అరే ఎండ్ వరకు చూడాలి, నువ్వు గుర్తుపెట్టుకో. ఇప్పుడు సంస్కారవంతమైన కుటుంబం అని చెప్పడానికి తెలుగులో ఏమంటారు? ఏముందిరా ఇంకా అని మాత్రం అన్నారు కదా. బట్ ప్రజెంట్ డేస్ 2026 వచ్చేసింది. 25లోనే అంత క్రెంజ్ చూసాం, 26లో ఇది ఇంకా పెరిగింది. సంస్కారవంతమైన కుటుంబం ఏముందిరా ఇంకా చూడు. पिछले 3 हफ्ते से मुझे लोग रंग बुला रहे हैं। पिछले 3 हफ्ते से मुझे लोग रंग बुला रहे हैं। नॉन పిछలే 3 హఫ్తే సే అంటే అరే 3 వారాల నుంచి ఈవిడని ముంజా అని పిలుస్తున్నారంట. రే ఎందుకురా పాపం రా. రే ఈవిడ చేసిన తప్పేందిరా అంటే स्टॉप। और मेरी डार्लिंग मॉम को भी गंदे गंदे नाम दे रहे हैं। For what? For making a reel on the health benefits of नमाज। I'm a healthcare professional। मैंने इतने सारे हिंदू रिलीजन्स पे रील्स बनाई है। హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ నమాజ్. మరి నువ్వు లవ్ జిహాద్ని ప్రమోట్ చేస్తావు. నమాజ్ చేస్తే संस्कारी संस्कारी आय हाय हाय सभ्य संस्कारी पक गई हूँ मैं ये वर्ड सुन के। You know people think कि यार साड़ी पहन के पूजा करो तो संस्कारी होते हैं। నమాజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. ఎంత తీసుకున్నావు డబ్బులు దుబాయ్ నుంచి అని కమెంట్లలో అడగకుండా, కమెంట్లో అడిగినట్టున్నారు. బట్ అది చెప్పకుండా నన్ను ముంజా అంటున్నారు. 3 వారాల నుంచి నా డార్లింగ్ మమ్మీని తిడుతున్నారు అని చెప్పుకుంటూ వస్తుంది. You know people think कि यार साड़ी पहन के पूजा करो तो संस्कारी होते हैं। పూజ చేస్తే కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆడవాళ్ళకి బట్టలు ఉతకడం, బోళ్ళు కడగడం, ఊడవడం ఇవి కూడా ఎందుకు పెట్టారు? వీటి వల్ల కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. వీటి వల్ల నువ్వు నమాజ్ చేసేదానికన్నా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ ఇవి చెప్పేది ఇవిడ ఆడవాళ్ళకి. ప్రజెంట్ డేస్ PCOS అని ఆడవాళ్ళకి చాలా రకాల జబ్బులు వస్తాయి, ఫ్యాట్ పెరుగుతుంది పెళ్ళైన వెంటనే. సో అది కంట్రోల్ చేయడానికి, రోగాలు రాకుండా ఉండడానికి ఆడవాళ్ళకి ఇంటి పనులు పెట్టిండ్రు. పీరియడ్స్ టైంకి రావాలని చెప్పి, హెల్త్ బాగుండాలని చెప్పి. వాటి గురించి చెప్పరు ఈ ఫెమినిస్టులు, ఈ ఆడవాళ్ళు. ఎందుకంటే ఇంటి పనికి దూరం చేయాలి కదా ఆడవాళ్ళని. మొగుడికి సేవలు చేయొద్దు అనే మైండ్ సెట్, మొగాడికి సమానము అనే మైండ్ సెట్ బిల్డ్ చేస్తారు కదా ఈ ఆడవాళ్ళని గుడిపడానికి పుట్టారు కదా ఈ ఆడవాళ్ళు. బట్ నమాజ్ చేస్తే లాభాలు ఉన్నాయి. ఏమున్నది నమాజు? గదే యోగా చేసినట్టు కొంచెమే ఉంటుంది ఆడ. ఇంకా సూర్య నమస్కారాలు యోగా చేస్తే ఎంతో బెనిఫిట్. సింపుల్ రా. నేను ఒక కమ్యూనిటీకి చెందినోడిని, వేరే కమ్యూనిటీకి చెందినోడు డబ్బులు ఇచ్చాడు అనుకో, అరే నువ్వు నమాజ్ చేయని చెప్తా. అట్లా నువ్వు కూడా బ్రెయిన్ వాష్ అయ్యి నమాజ్ చేస్తావేమో అని. నమాజ్ చేయడం అంటే ఏం రా, కన్వర్ట్ అయిపోవడమే కదా. ఇప్పుడు ఏమంటుంది ఇది? నాన్ ముస్లిమ్స్ అందరూ మసీద్కి వెళ్ళి నమాజ్ చేయండి అంటుంది. ఎందుకు చేయాలరా? यार साड़ी पहन के पूजा करो तो संस्कारी होते हैं। That's not true। సాడీ పైనకే పూజ, చీర కట్టుకొని పూజ చేస్తే సంస్కారం అయిపోయింది. సంస్కారం ఏహే చీ, సంస్కారమా చీ అంటుంది. నమాజ్ సంస్కారం, పూజ చీ ఏహే. ఇందుకే మింగారు నేను, ఇందుకే నిన్ను ముంజా అన్నారు. సరే నువ్వు ఒక పని చేయ, నువ్వు నమాజ్ నేను రానిస్తారా? ఆడోళ్ళకి ఎంట్రీ లేదాడా? మరి ఇంకా నమాజ్ బెనిఫిట్స్ ఎట్లా చెప్పినవే నువ్వు అట్లనే బిహేవ్ చేస్తున్నావు. నిన్ను అనడంలో తప్పు లేదు. हर योगा दिन पे आसनास स्पेशली सूर्य नमस्कार की रील्स बनाती हूँ, तब तो किसी ने कुछ नहीं बोला। మరి నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తే నిన్ను వేసుకుంటారు, వేసుకోకపోతే ఏం చేస్తారు? అంగో పెట్టి కొడతారు ఎర్రగయ్యేంత వరకు, వాతలు పెడతారు. అందుకే పెద్దలు చెప్తారు, నోరు నిద్ర కంట్రోల్ చేసుకో. నోరు వారేసుకున్నావు అనుకో గుడిసిపోతావు. ఒకసారి ఫెయిల్ అయితే సప్లీ రాసుకోవచ్చు, కానీ ఒకసారి నోరు జారినావు అనుకో మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకోలేవు. నిద్ర ఎక్కువ పోయినా గుడిసిపోతావు, తక్కువ పోయినా గుడిసిపోతావు. It's not true. Sanskar is about having a kind heart and just being full of grace and gratitude. గ్రాటిట్యూడ్ ఇంగ్లీష్ పదం ఓకే, కైండ్నెస్ ఇంగ్లీష్ పదం ఓకే, కానీ సంస్కారం అంటే మాత్రం అదొక సాంస్కృతిక పదం. సంస్కారం అంటే ఆడవాళ్ళు సంస్కారంగా ఉండాలి. ఏహే ముజేతో సెక్స్ చాయే పదం హైందవులది అయినప్పుడు ఏహే సంస్కారమా పదం ముస్లిమ్స్ అయినప్పుడు నమాజ్ చేస్తే బెనిఫిట్స్ ఉన్నాయి. నంపడం వల్ల నడుము బాగుంటది. అది బాగాలేదని ఇది బాగుందని హిపోక్రసీ ప్లే చేస్తే వచ్చి వేసుకుంటారు. వేసుకున్న తర్వాత విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారు. ఇట్లా వేసుకునే ముందు ఉండాలి నీకు. ప్రతి ఆడదానికి కామన్ అయిపోయింది విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం టైం వస్తే. Hinduism, and I'm a proud Hindu, has a concept called karma. So continue at your own discretion. అబ్బో ఇది కర్మ సిద్ధాంతాన్ని బిలీవ్ చేస్తుందంట. గట్టిగా మాట్లాడుకుంటే కర్మ కొట్టింది, నీ కర్మ నీకే కొట్టింది, అది నువ్వు రియలైజ్ కావాలా. కుక్కల కొడక. చలో ఇవిడ ఇన్స్టాగ్రామ్ ఐడి
1.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారా ఈవిడకి. And I just got done with a brilliant session of yoga. అచ్చా, యోగా నేర్పుతుంది, డ్యాన్సులు కూడా చేస్తుంది. రోడ్డుకు అడ్డంగా నమాజ్ చేయి, వచ్చేవాడైనా అడిగితే హెల్త్ బెనిఫిట్స్ అందుకే చేస్తున్నా అని చెప్పు. 3 వారాల నుంచి ముంజారడం కాదు, జీవితాంతం అంటారు ఇట్లాంటి బిహేవియర్ చూపిస్తే సోషల్ మీడియాలో. ఎందుకంటే 300 తీసుకొని పడుకునేది ముంజ కాదు, కానీ ఒకరితోనే మాట్లాడుతున్నా అని చెప్పి 10 మందితో మాట్లాడుతూ చూసినావా, దాన్ని ముంజ అంటారు. అబద్ధాలు ఆడడం, మాటలు మార్చేయడం, హిపోక్రసీ ప్లే చేయడం, దాన్ని చీటింగ్ అంటారు. అది కూడా ఒక రకమైన చీటింగ్ అంటారు. ఇట్లాంటి బిహేవియర్ కనిపిస్తే ఇక అంతే వేసుకుంటారు. ఆడపిల్లలకి ఇల్లుండదు తెలుసా అని కడలి సత్యనారాయణ మాట్లాడితే మీరంతా ట్రోల్ చేశారు కదా. నాకు కూడా లేదురా ఇల్లు. ఆడదానికి ఇల్లు లేకపోతే ఇల్లున్నోడు పిలుచుకుంటాడు, మగాడికి ఇల్లు లేకపోతే ఏ ఇల్లురా పిలుచుకుంటది? నాకు కమెంట్లో చెప్పండి రా. ఈ హిపోక్రసీ నేను తట్టుకోలేకపోతున్నా. అరే వీళ్ళు మాట్లాడేటి ఎట్లుంటాయంటే, నీ అమ్మ ఉన్న సొంత ఇల్లు కూడా అమ్మేసి దానికి ఇచ్చేయాలి, అసలు దానికి ఏం దిక్కే లేదు అన్నట్టు మాట్లాడతారు. అట్లా బిహేవ్ చేస్తారు. మగాడికి ఈక్వాలిటీ లేకుండా పోతుంది. సానియా మిర్జాకి ఎన్ని ఇల్లులు ఉన్నాయో తెలుసా నీకు? ఆడదానికి ఎన్ని ఇల్లులు ఉన్నాయో తెలుసా నీకు? సానియా మిర్జా ముస్లిం, పాకిస్తాన్ వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అక్కడ సిలిండర్ 10,000 అని చెప్పి దుబాయ్ పోయింది. దుబాయ్లో సేఫ్టీ లేదని మళ్ళీ ఇండియాకి వచ్చింది. అంటే నువ్వు ఇండియాలో ఎదుగుతావు, ఇండియా వాడిని పెళ్లి చేసుకోవు, పాకిస్తాన్ వాడిని చేసుకుంటావు, అది చిల్లర కంట్రీ అని చెప్పి దుబాయ్ పోతావు, దుబాయ్లో వార్ అవుతుంది, దుబాయ్లో సేఫ్టీ లేదు అని చెప్పి మళ్ళీ ఇండియాకి వస్తావు. చూసినావా ఎన్ని ఇల్లులు ఉన్నాయి? దేశాలే ఉన్నాయి, సొంత ఇల్లు లేదంట. సొంత ఇల్లు డోంట్ మ్యారీ ఏ మ్యాన్. 2 లక్షల శాలరీ లేకపోతే అట్లాంటి మొగోడిని పెళ్లి చేసుకోకండి అని మీమేసింది ఆ పిల్ల. అన్ఎంప్లాయిడ్ మీ అని బాధపడుతున్నాడు. నాకు బాధ అవుతుంది అని బాధ చూస్తే. పువ్వు అమ్ముకుంటున్నావా? పువ్వు బంగారం మరి 2 లక్షలు అంట. అరే మనకి పెళ్ళి ఎందుకురా? అరే ఈ కాలంలో పెళ్ళి అవసరం మారా? గట్టిగా మాట్లాడుకుంటే పెళ్లి కానోడు అదృష్టవంతుడు అంటా నేను. అరే మొన్ననే ఒక అమ్మాయి తనతో ఫస్ట్ నైట్ చేసుకోవాలంటే 90 లక్షలు డిమాండ్ చేసిందంట మొగోడికి. ఇదేమో 2 లక్షలు ఉంటే గానీ కాపురం చేయదంట. ఏసే మీ పువ్వులా లేకపోతే బావులా నాకు అర్థం కాదు. 20 రూపాయలు పెడితే వాటర్ బాటిల్ వచ్చినట్టు డబ్బులు పెడితే పడుకోవడం ఏంది నాకు అర్థం కాదు. ముంజాలా మీరు? ఒక ఫ్యాక్ట్ చెప్తారా నీకు? ప్రజెంట్ డేస్ అమ్మాయిల క్యారెక్టర్ లవ్ సాంగ్స్ తో డిఫైన్ చేయలేం, ఐటమ్ సాంగ్స్ తోనే డిఫైన్ చేయగలం. ఐటమ్ సాంగ్స్ లిరిక్సే ట్రూత్, అది అర్థం చేసుకో. 2 లక్షలకు చేసుకున్నాడు ఒక్కదాంతో ఆగుతాడా? సొంత ఇల్లే కాదు, సొంత డబ్బు లేకపోయినా మగాడికి వాల్యూ ఉండదు, ఆడదానికి ఉంటుంది బిత్తిరదాన. ఎంతసేపు వర్గాలను విడగొట్టడమే. ఫెమినిస్టులు వచ్చి ఆడోళ్ళని విడగొడతారు, నమాజ్ అంటారు, స్వేచ్ఛి సంస్కారం అంటారు, సొంత ఇల్లు అంటారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. అంతేగాని ఆడదానికి న్యాయం జరగదరా. మగాడి పక్కన ఉంటేనే ఆడది సేఫ్ ఉంటుంది, మగాడి అవసరం ఉంటేనే ఆడది సేఫ్ ఉంటుంది, మగాడి దగ్గర క్యారెక్టర్ ఉంటేనే ఆడది సంతోషంగా ఉండగలుగుతుంది. ఎందుకంటే మగాడికి ఎడితే ఎండు ఎవ్వరు లేకపోయినాడు బతుకుతాడు, కానీ ఆడది బతకలేదు. ఇక నేను ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలని. ఇక్కడ దాకా వచ్చినావు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకో. లైక్, షేర్, హైప్, సబ్స్క్రైబ్. బాయ్.